హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. బాస్ ఇస్ బ్యాక్. మెగాస్టార్ చిరంజీవి బ్యాక్. హిట్ స్ట్రీక్ కొడుతున్నారు అని ఇక గిట్టి నమ్మకం అయితే వచ్చేసింది. అండ్ ఇంకా నెక్స్ట్ మూవీస్ కూడా హిట్ అయిపోతాయి, దానిలో డౌటే లేదు. అండ్ ఇంకా కలెక్షన్స్ విషయానికి వస్తే అది నిర్మాతల ప్రాబ్లం, మెగాస్టార్ చిరంజీవి ప్రాబ్లం కాదు. ఎందుకు ఆయన ట్రోల్ చేయడానికి మళ్ళీ ట్రై చేస్తున్నారు. ఇంత ముందుకు అంతే, ఒక 5-6 ఇయర్స్ 7 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా బాలయ్యబాబుని బాలకృష్ణని ట్రోల్ చేయడం అప్పుడు ట్రోల్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ చిరంజీవి ఫేక్ పోస్టర్స్. ఆయనకి ఏంటి సంబంధం? ఆయనకు సంబంధమే ఉండదు. బాస్ ఈజ్ బ్యాక్. ఒకప్పుడు ఆయన సినిమాలు రేంజ్లో ఆడేటివి. బాలకృష్ణ గారికి గట్టి పోటీ, బాలయ్య నందమూరికి మెగాస్టార్కి మెగా ఫ్యామిలీకి పోటీ అంటే వాళ్ళిద్దరిదే ఉండేది. ఇప్పటికీ ఉంది ఆ పోటీ. యాక్చువల్గా అక్కడ కూడా సంక్రాంతికి వచ్చినట్టే కథ వేరే ఉంటుండే, ఇక రాలేదు. లాస్ట్ టైం వీరసింహారెడ్డి వాల్తేరు వీరే వచ్చినట్టు. ఇక అది ఎవరి స్టామినా వాళ్ళకు ఉంటుంది. ఈజీగా 350 crores క్రాస్ కొట్టే మూవీ ఇది. ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అందరు? ట్రోల్. దిస్ ఇస్ టూ బ్యాడ్. పోస్టర్స్ అనేది నిర్మాతల ఇష్టం ఉంటుంది. నిర్మాతలు ఇంకా హైప్ పెంచడానికి చేస్తున్నారేమో, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉందేమో. దానికి బాస్ని తీసుకొస్తే ఎట్లా నాకు అర్థం కాదు. ఈ ఏజ్లో అంత కష్టపడి సినిమా తీసి అందరినీ మెప్పిద్దామనుకుంటే అది ఉల్టా ఆయననే ట్రోల్ చేయడం అనేది నాకు నచ్చలేదు. అసలు అనిల్ రావిపూడి దొరికిపోతాడనుకున్న ప్రతిసారి హిట్ కొట్టి ఆయన స్టామినా ఏంటో చూపిస్తున్నాడు. ఆయన ఇంకా కొన్ని మూవీలో అసలు చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, అందుకే సినిమా హిట్ అవుతుంది. హిట్ అయిపోయింది కూడా, ఇంకేంది ఆడ. 110 crore ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే దాన్ని రేపటితో క్లియర్గా బ్రేక్ ఈవెన్ కూడా అయిపోతుంది. అటువంటి సినిమాని పట్టుకొని మీరు అందరూ అది ట్రోల్ చేయడము, అది పండగకి ఇది ఒకటే సినిమా ఉందా, ఇంత క్రాస్ ఎందుకు వచ్చింది, ఇన్ని ఫేక్ పోస్టర్లు ఏంది? ఫేక్ పోస్టర్స్ ఎవరు వెయ్యరు. అందులో నిర్మాతలది ఉంటుంది దాని ప్రాబ్లం. కొంచెం అటు ఇటుగా లేకపోతే అంతగానో వచ్చినాయేమో, మీరేమన్నా చూసిరా? ట్రేడ్ అది అనాలిసిస్ మాత్రమే, లెక్క మాత్రమే. ఇంత వచ్చింది అని ఎగ్జాక్ట్ లెక్క అయితే ఎవరు చెప్పలేరు. అది తెలుసుకోకుండా అనవసరంగా చిరంజీవి గారిని అనడం, ట్రోల్ చేయడం అయితే కరెక్ట్ కాదని నా ఫీలింగ్. ఇక తర్వాత అది మీ ఇష్టం, మీ ప్రాబ్లం, మీ ఇష్యూ. బట్ దిస్ ఇస్ నాట్ ద రైట్ వే. ట్రోల్ చేయాలనుకుంటే యూట్యూబర్స్ ఏదో వాళ్ళు అనుకుంటున్నారు, కానీ అది కరెక్ట్గా ఉండదు. అండ్ ఇంకా దానిలో కూడా కొన్ని ఉంటాయి. మ్యాక్సిమం ఇప్పటికే మూవీ 95 crores షేర్ కొట్టేసింది. రేపటితో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది ఆల్ ఏరియాస్. ఒక సీడీ 4 కోట్లు, ఇంకా బ్రేక్ ఈవెన్కి ఇంకా 4 కోట్లు అంటే ఇంకో 2-3 days పడుతుండొచ్చు. కానీ బ్రేక్ ఈవెన్ అయితే ఆల్ ఏరియాస్ అయిపోతాయి. ఇక దానిలో డౌటే లేదు. సినిమా కూడా బాగుంది, మూవీ కూడా నైస్ మూవీ, మంచి మూవీ తీశారు. అండ్ ప్లీజ్ టు వాచ్ మూవీ ఇన్ ది థియేటర్స్ ఓన్లీ. అండ్ మన ఏమంటారు, చిరంజీవి గారిని ట్రోల్ చేయడం, ఫేక్ పోస్టర్స్ అనడం అయితే కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇది నా ఫీలింగ్. తర్వాత అది మీ ఇష్టం. ఎక్కడొచ్చాయి ఏ ఊళ్ళో వచ్చాయి బాస్ అంటే అన్ని ఊళ్ళలో వచ్చినాయి బాస్, అన్ని ఏరియాలలో వచ్చినాయి. దీనైతే నేను కండెమ్ చేస్తున్నాను, ఇది నాకు నచ్చలేదు. అది మ్యాక్సిమం తెలిసిపోతుంది ఫైనల్ ఎక్కడ వచ్చేసరికి. ఈజీగా 300-350 crores గ్రాస్ కొట్టే మూవీ అని నేను అనుకుంటున్నాను. ఎట్లాగో రాజ్యసభ అయితే 110 crores షేర్ కొట్టింది, అది పెద్దగా అయిపోయి ఇవ్వలేదు. కానీ బాస్ ఇస్ బ్యాక్. ఆ స్టెప్స్ ఏంది, ఆ హౌక్ స్టెప్ డ్యాన్స్ ఏంది, అసలు ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ కూడా బాగుంటుంది మూవీలో. అన్ని డైరెక్టర్ చెప్పిన మాట ముగ్గురు కంబైనింగ్గా చేసారు, అందుకే ఇంత సక్సెస్ కొట్టారు. అట్లాంటి దాన్ని తీసుకొచ్చి మీరు అది బాగాలేదు, ఇది బాగాలేదు, కలెక్షన్స్ అంత రాలేదు, ఇంత రాలేదు, దగ్గర ఉండేదో మీరే లెక్కలు చూసినట్టు మాట్లాడుతున్నారు. నాకు అర్థమవుతలేదు ఈ విషయం. దిస్ ఈజ్ నాట్ రైట్. చూసుకొని మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి. ఈజీగా ఇది ఇంకో 1 week పోతే 350 crores గ్రాస్ పోస్టర్ కూడా వస్తుంది. ఇక తర్వాత ఎంత లాంగ్ వెళ్తుందనే తెలియదు. నేనైతే 350 crores గ్రాస్ అనుకుంటున్నా. మూవీ అయితే హిట్ మూవీ, దానిలో డౌటే లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై మెగాస్టార్, దానిలో డౌటే లేదు. ఈ ఏజ్లో అంత కష్టపడి తీసిన తర్వాత మనం అప్రిషియేట్ చేయాలి హార్డ్ వర్క్కి అప్రిషియేట్ చేయకపోతే వాడు మనిషే కాదు. అప్రిషియేట్ ఇది కంపల్సరీ. ఆయన ఇంకా ప్రతి సీన్ అంత బాగుంది. క్రింజం లేదు కదా దీనిలో ఈసారి. క్రింజ్ లేకుండా జాగ్రత్త పడ్డారు కదా, అందుకే ఆ సినిమా హిట్ అయింది. లేకపోతే ఊకే నెట్ అయిపోతుంది ఏంటి. అట్లా అంటే రాజ్యసభ కూడా ఇట్టుకోవాలి కదా, ఎందుకు వెళ్ళలేదు దాని పైసలు మొత్తం. ఇంకా 95 కోట్లు రావాలి రాజ్యసభకి. అది సపరేట్ వీడియో, అది కలెక్షన్స్, అది రేపటి నుంచి అన్నీ మనం అప్డేట్ చేసుకుందాం. ఇప్పటికైతే ఈ ఫేక్ పోస్టర్స్లో అయితే తీయకండి, ట్రోల్ చేయకండి. జై మెగాస్టార్, జై అనిల్ రావిపూడి కూడా దొరికిపోతాడు అనుకున్న ప్రతిసారి దొరకకుండా జాగ్రత్త పడ్డాడు. 9th హీట్ కూడా కొట్టేశాడు. సూపర్ అనిల్ రావిపూడిగా, నేను మీ ఫ్యాన్ అయిపోయాను. సూపర్. సీనియర్ హీరోలను హ్యాండిల్ చేయాలంటే అనిల్ రావిపూడిగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.